గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అంబేద్కర్ స్మృతివనం చరిత్రాత్మకం, కాంతులీననున్న కొత్త సబ్స్టేషన్లు, అండమాన్ సముద్రంలో అల్పపీడనం, శరవేగంగా సొరంగం పనులు, మన ఆస్ట్రోసాట్ గ్రేట్ అంతర్జాతీయ ప్రశంసలు, నాసా IASP కోర్సు పూర్తి చేసుకున్న కాలువ జోషితారెడ్డి, రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా భారత్, ఒక్క చేప ఖరీదు 3.9 లక్షల రూపాయలు, 4వ వంతుకు తగ్గనున్న ప్రపంచ జనాభా, మగవాళ్లలో బట్టతల రావడానికి కారణాలు. ఈరోజు వార్తలను చూద్దాం. అంబేద్కర్ స్మృతివనం చరిత్రాత్మకం. ప్రజల మధ్య ఐక్యతను, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో అంబేద్కర్ స్మృతివనం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్గా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగుతున్న అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులపై క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. స్మృతివనం విగ్రహం ప్రారంభించే నాటికి ఏ ఒక్క పని కూడా పెండింగ్లో ఉండకూడదని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసే విషయంలో అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అవి: అంబేద్కర్ స్మృతివనంలో కన్వెన్షన్ సెంటర్ పనులు కూడా పూర్తి కావాలి. ఇందులో పక్కాగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. దీని నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టిపడేలా మంచి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలి. నడకదారి పొడవునా గ్రీనరీ ఉండేలా చూడాలి. ఈ పనులన్నింటిపైన నిరంతర పర్యవేక్షణ ఉండాలి. విగ్రహం, స్మృతివనం ప్రారంభించే నాటికి ఏ ఒక్క పని కూడా పెండింగ్ లేకుండా నిర్దేశించుకున్న గడువులోగా ఖచ్చితంగా పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని జనవరి 24న ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అన్ని పనులను జనవరి 15 నాటికి పూర్తి చేస్తామని సీఎం వైఎస్ జగన్కు అధికారులు తెలిపారు. సమీక్ష సందర్భంగా పనుల పురోగతిని అధికారులు వివరించారు. స్మృతివనంలో 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉంటుందన్నారు. దీంతో పాటు విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానదికి నిర్మించిన రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల మేర సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కాంతులీననున్న కొత్త సబ్స్టేషన్లు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా రానున్న రోజుల్లో ఏపీ గణనీయమైన వృద్ధి, పట్టణీకరణ జరిగే క్రమంలో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు వీలుగా విద్యుత్ రంగం బలోపేతంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీకారం చుడుతోంది. వీటిలో 16 సబ్స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వర్చువల్ విధానంలో చేయనున్నారు. 3,100 కోట్ల రూపాయల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోనే
28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. అండమాన్ సముద్రంలో అల్పపీడనం మలక్కా జలసంధి పరిసర ప్రాంతాలకు ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం వాయువ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో 30న తీవ్ర వాయుగుండంగాను, డిసెంబర్ 1వ తేదీకి తుఫానుగాను బలపడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వెదర్ మోడల్స్ ప్రకారం తుఫాను కదలికను సూచించే సైక్లోన్ ట్రాక్ ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మాత్రమే ఉంది. సాధారణంగా అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశాలున్నప్పుడు సైక్లోన్ ట్రాక్ను బట్టి అది పయనించే దిశను తెలియజేస్తారు. కానీ రానున్న తుఫాను గమ్యం పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరువ వరకే సూచిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి చల్లని వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు తుఫానులు ఏర్పడితే అవి బలపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు భిన్నంగా సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే మరింత బలపడేందుకు దోహదపడతాయని వీరు పేర్కొంటున్నారు. కాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కానీ, వాయుగుండం కానీ, తుఫాను కానీ ఏర్పడితే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై అధికంగా ఉంటుంది. అందువల్ల రానున్న తుఫాను ప్రభావం మన రాష్ట్రంపై ఏ మేరకు ఉంటుందన్నది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించాక బలపడుతుందా, బలహీనపడుతుందా అన్న దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిపై 2 రోజుల్లో స్పష్టత వస్తుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. శరవేగంగా సొరంగం పనులు. ఉత్తరాఖండ్లోని సిల్కేరా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు కొండ పైభాగంలో మొదలెట్టిన డ్రిల్లింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 86 మీటర్ల లోతు తవ్వాల్సి ఉండగా 36 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయిందని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు సోమవారం తెలిపారు. శిథిలాల గుండా భారీ ఆగ డ్రిల్లింగ్ మెషిన్ తవ్వుతున్నప్పుడు రాడ్లు అడ్డు తగిలి మెషిన్ ధ్వంసమవడం తెలిసిందే. దీంతో 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మెషిన్ బ్లేడ్లను తొలగించి అదే మార్గంలో దూరి కార్మికులు మాన్యువల్గా రంధ్రం చేయనున్నారు. మరోవైపు కొండపై నుంచి నిట్ట నిలువుగా డ్రిల్లింగ్ పూర్తయ్యాక రంధ్రంలోకి 1.2 మీటర్ల వ్యాసమున్న పైపులను అమర్చి దాని ద్వారా కార్మికులను పైకి లాగుతారు. మన ఆస్ట్రోసాట్ గ్రేట్, అంతర్జాతీయ ప్రశంసలు. అంతరిక్షంలో జరిగిన అతి శక్తివంతమైన గామా కిరణ పేలుడును ఇస్రో ఆస్ట్రోసాట్ టెలిస్కోప్ తాజాగా మరోసారి గుర్తించింది. GRB 231122Bగా పిలుస్తున్న ఇది ఆస్ట్రోసాట్ గుర్తించిన 600వ పేలుడు కావడం విశేషం. ఇస్రో టెలిస్కోప్ సాధించిన ఈ ఘనతపై అంతర్జాతీయ అంతరిక్ష సమాజంలో సంభ్రమాచర్యాలు వ్యక్తమవుతున్నాయి. ఈ GRBలను అంతరిక్షంలో సంభవించే అత్యంత శక్తివంతమైన పేలుళ్లుగా చెబుతారు. ఇవి తరచూ కృష్ణబిలాల ఆవిర్భావానికి దారితీస్తుంటాయి. అతి తక్కువ వ్యవధిలోనే, అంటే కొన్ని మిల్లీ సెకండ్ల నుంచి నిమిషాల్లోపే అపరిమితమైన శక్తిని వెదజల్లడం ఈ GRBల ప్రత్యేకత. ఈ సందర్భంగా అంతరిక్షంలో పరుచుకునే వెలుతురు మిరుమిట్లు గొలిపే స్థాయిలో ఉంటుంది. ఈ పేలుళ్లను లోతుగా అధ్యయనం చేయగలిగితే విశ్వచాలనాన్ని నియంత్రించే మౌలిక భౌతిక నియమాలను మరింతగా అర్థం చేసుకునే ఆస్కారం ఉంటుంది.
నాసా ఐఏఎస్పీ కోర్సు పూర్తి చేసుకున్న కాలువ జోషితారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో తిరుపతికి చెందిన ఓ విద్యార్థిని వ్యోమగామి కావాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా ఓ అడుగు ముందుకేసింది. నాసా అందిస్తున్న ఐఏఎస్పీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎయిర్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్ నాసా సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నవంబర్ నెలలో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం అందిస్తోంది. విద్యార్థులకు 10 రోజుల పాటు వ్యోమగామికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 మందికే ఈ అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది భారత్ నుంచి కేవలం 4 ఎంపికయ్యారు. ఇందులో తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ ఈసీఈ సెకండ్ ఇయర్ చదువుతున్న కాలువ జోషితారెడ్డికి అవకాశం దక్కింది. కానీ తగినంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎంపీ మిథున్ రెడ్డి ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టికి తన సమస్యను తీసుకెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడంతో జోషిత అమెరికా వెళ్ళింది. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన ఐఏఎస్పీ శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నాసా నుంచి ధ్రువపత్రంతో పాటు శిక్షణలో ప్రతిభ కనబర్చినందుకు యుఎస్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్ ప్రతినిధుల నుంచి బెస్ట్ ట్రైనర్ అవార్డు కూడా అందుకుంది. రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా భారత్ రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా భారత్ ఎదిగిందని డిఆర్డీఓ మాజీ చైర్మన్, రక్షణ శాఖ శాస్త్ర సాంకేతిక సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి చెప్పారు. అంతరిక్ష రక్షణ రంగాల్లో అవసరమైన యంత్రాలు, పరికరాలను 90% పైగా దేశీయంగానే తయారు చేసుకుంటున్నామని చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆంధ్రప్రదేశ్ శాఖ మా లక్ష్మి గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో యార్లగడ్డ శ్రీరాములు స్మారక ఉపన్యాస సదస్సు సోమవారం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఒకేసారి 5 మిస్సైళ్ల రూపకల్పనకు నాంది పలికితే చాలా దేశాలు భారత్ను తక్కువగా చూశాయని చెప్పారు. కానీ తక్కువ సమయంలోనే మిస్సైళ్లను విజయవంతంగా ప్రయోగించడంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయన్నారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలకు సైతం రక్షణ పరికరాలను సరఫరా చేయడంతో పాటు సాంకేతిక సహకారం అందించే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. గతంలో రక్షణ రంగం కోసం పనిచేసే పరిశ్రమలు దేశంలో 100కు మించి లేవన్నారు. పరిశోధనలు చేసే విద్యా సంస్థలు కూడా 3 ఉండేవన్నారు. కానీ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వల్ల ఇప్పుడు దాదాపు 18,000 పరిశ్రమలు సహకారం అందిస్తున్నాయని, 500కు పైగా విద్యా సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయని తెలిపారు. రక్షణ దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయని, గతేడాది 16,000 కోట్ల రూపాయల ఎగుమతులు చేసినట్లు వివరించారు. జలాంతర్గాములు, తుపాకులు, యుద్ధ విమానాలు, విమాన వాహక నౌకలు, రాడార్ల తయారీలో ప్రపంచంలోనే 4వ దేశంగా భారత్ నిలిచిందని, 2047 నాటికి మొదటి స్థానంలో నిలవడం ఖాయమన్నారు. ఒక్క చేప ఖరీదు 3.9 లక్షల రూపాయలు. గోల్డెన్ ఫిష్గా పిలిచే అరుదైన కచడీ చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. పూడిమడకకు చెందిన వ్యాపారి మేరుగ కొండయ్య దీన్ని 3.90 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ మేనం 27 కేజీల బరువు ఉందని మత్స్యకారుడు మేరుగు నూకయ్య తెలిపారు. కచడీ చేపలో ఔషధ గుణాలు ఉంటాయని మత్స్యకారులు తెలిపారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్తో తయారు చేస్తారని, మందుల తయారీలోనూ
దీని భాగాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. 4వ వంతుకు తగ్గనున్న ప్రపంచ జనాభా. గత 200 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా 1950లో 250 కోట్లకు అటు ఇటుగా ఉన్నది కాస్త ఈ 70 ఏళ్లలో ఏకంగా మూడింతలైందన్నది ఐరాస అంచనా. మరి మున్ముందు జనాభా పెరుగుదల తీరుతెన్నులు ఎలా ఉండొచ్చు? ఈ ఆసక్తికర అంశంపై యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్కు చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త డీన్ స్పియర్స్ లోతైన అధ్యయనం చేశారు. జనాభా ఊహాతీతంగా తగ్గిపోవడం ఖాయమని తేల్చారు. 2080 నుంచే ఈ ధోరణి మొదలవుతుంది, క్రమంగా ఊపందుకుంటుంది. అలా మరో 300 ఏళ్లలోపే ప్రపంచ జనాభా 200 కోట్లకు పరిమితమైపోతుంది. ఇంకా మాట్లాడితే అంతకంటే కూడా తగ్గుతుంది అని బల్లగుద్ది చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి రేటులో క్రమంగా వస్తున్న నమోదవుతున్న తగ్గుదలను ఆధారంగా స్పియర్స్ ఈ నిర్ధారణకు వచ్చారు. పలు దేశాల్లో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గుముఖమే ఇందుకు రుజువని ఆయన చెబుతున్నారు. ఐరాస అంచనాలు కూడా స్పియర్స్ వాదనను బలపరిచేలా ఉన్నాయి. 2010లో 700 కోట్లున్న ప్రపంచ జనాభా 2022లో 800 కోట్లకు చేరింది. అంటే 12 ఏళ్లు పట్టింది. కానీ 900 కోట్లకు చేరేందుకు 15 ఏళ్లు పడుతుందని ఐరాస పేర్కొంది. అంటే 100 కోట్లు పెరిగేందుకు 3 ఏళ్ల ఎక్కువ సమయం పట్టనుంది. మగవాళ్లలో బట్టతల రావడానికి కారణాలు. మగవాళ్లలో 30 నుంచి 50% మందికి 50 ఏళ్లు రావడం ఆలస్యం. జుట్టు రాలిపోయి బట్టతల రావడం చూస్తుంటాం. దీనికి 80% కారణం వంశపారంపర్యంగా వచ్చే జన్యువులే అని గత పరిశోధనలు స్పష్టం చేశాయి. ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించిన 350కి పైగా జన్యువులు ఇందుకు కారణమవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. తాజాగా జర్మనీకి చెందిన బాన్ యూనివర్సిటీ హాస్పిటల్కు చెందిన పరిశోధకులు HEPH EDA2R అనే 2 సాధారణ జన్యు వైవిధ్యాలే ఈ సమస్యకు మూల కారణమని పేర్కొన్నారు. ఇందుకోసం వీళ్ళు 39 నుంచి 82 ఏళ్లలోపు ఉన్న 73,000 మందిని ఎంపిక చేసి వాళ్ల జన్యు నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించారట. ఈ పరిశీలన ఆధారంగా ఎవరికి వాళ్లకు ప్రత్యేకంగా చికిత్సను రూపొందించవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు. సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో ప్రధాన పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24, 25 తేదీల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కాంపోజిట్ పేపర్ 1, 2 పరీక్షలు పూర్తి చేయగా ఈరోజు 1 నుంచి 10వ తరగతుల వరకు తెలుగు పరీక్ష నిర్వహించనున్నారు. 7,442 బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ. రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల డిగ్రీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం 3వ చివరి విడత కౌన్సిలింగ్ కింద సీట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరీస్ విజయమే లక్ష్యంగా హ్యాట్రిక్పై భారత్ దృష్టి. ఆసీస్తో నేడు 3వ టీ20. సమరోత్సాహంతో సూర్యసేన. ఒత్తిడిలో ఆస్ట్రేలియా. రాత్రి 7 గంటల నుంచి. గుజరాత్ కెప్టెన్గా గిల్. ఐపీఎల్లో తొలిసారి నాయకత్వ బాధ్యతలు. డేవిస్ కప్ విజేత ఇటలీ. డేవిస్ కప్లో ఇటలీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. టోర్నీ చరిత్రలో రెండోసారి ఆ జట్టు విజేతగా నిలిచింది. 47 ఏళ్ల తర్వాత జట్టు ఖాతాలో ఈ టైటిల్ చేరడం విశేషం.
ఆంధ్ర హైదరాబాద్ ఓటమి. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర హైదరాబాద్ జట్లకు పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఛత్తీస్గఢ్ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్పై గెలుపొందింది. మరో మ్యాచ్లో అస్సాం 5 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.